గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే స్టేషన్ సమీపంలో రెండు వేరువేరు ఘటనల్లో కాశీబుగ్గ సిఐ సూర్యనారాయణ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన వ్యక్తి 5 కిలోల గంజాయి బ్యాగులో పెట్టుకొని ఉండగా పోలీసులు గుర్తించారు. కేరళకు చెందిన మరో 2 వ్యక్తులు నిందితులు 25 కిలోల గంజాయితో పట్టుబడ్డారు. దీంతో నిందితుల నుంచి 25 కిలోల గంజాయిని 2 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం సందర్భంలో 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో స్టేట్ వాళ్ళు ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నారు. యాక్చువల్లీ ఇందులో బితార్ బిరా గజపతి డిస్ట్రిక్ట్ ఒరిస్సా అయిన ఇది యాక్చువల్గా చేయడానికి మెయిన్ కారణం. ఇతనికి A1 మహీన్ కన్ను అండ్ షజహాన్ హుస్సేన్ అని ఆయన ఇద్దరు కూడా మెటీరియల్ తీసుకొని, అంటే ఒరిస్సాలో మెటీరియల్ తీసుకొని ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చిన బితార్ బిహార్కి అప్పగించడానికి రైల్వే స్టేషన్ రాగా 3 కూడా అరెస్ట్ కాబడ్డారు. సెబిలి అనే ఆయన భీమాపడి త్రివేంద్రం కేరళ స్టేట్ అయిన ఈ సరుకుని కొనుక్కుంటాడు. అతని యొక్క మోటివేషన్ మేరకు వీరు 3 కూడా సరుకుని తీసుకొచ్చి ఆయన అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సరుకుని శిశిర్ కుమార్ సింగ్ ఒరిస్సా స్టేట్ అయినా అక్కడ కల్టివేట్ చేసి ఆయన అమ్మాడు. ఈ సరుకు అమ్మిన ఆయన వీరు ఇద్దరు మహీన్ కన్ను ఆయన షజహాన్ హుస్సేన్ అనే ఆయన ఇద్దరు మెటీరియల్ తీస్తుండగా బితార్ బిహారీ రైల్వే స్టేషన్ ద్వారా ఇచ్చి 3 కూడా వ్యవహారం నడుపుతున్నప్పుడు సిఐ గారు వారిని సిబ్బందితో అరెస్ట్ చేయడం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఈరోజు రైల్వే స్టేషన్ వద్ద వేరే సమయంలో మార్నింగ్ 11 AM మధ్యాహ్నం 1:30 కూడా 2 సందర్భాలు